వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మనతో మాట్లాడేందుకు జనసేన నాయకులు కిషోర్ మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చెప్పండి, అంటే ఇటీవల కాలంలో ప్రశ్నస్ రావణ్ణి అరెస్టు అక్రమంగా చేశారు. అసలు అతను ఏ తప్పు చేయలేదు. అతని మీద ఉపా చట్టం కింద దేశద్రోహం కింద పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది కొన్ని ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు మొత్తం, వైసీపీ నేతలు మొత్తం ఆరోపిస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి, మన ప్రేక్షకులకి అందరూ కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాను. ఈ రోజున రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం అక్రమంగా జరిగింది అనే వాళ్ళందరూ కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. హిడ్మా అనే సంస్థ దేశంలో సరిహద్దులు జవాన్లు కాపు కాస్తున్నారు, ప్రాణాలు సైతం లెక్క చేయకుండా. వాళ్ళని చంపేదానికి ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు, ఒక ఉగ్రవాద ఆర్గనైజేషన్. దాన్ని ప్రైజ్ చేస్తూ మన రావణ్ అనే అతను పొయిట్రీ పెట్టాడు. వారిని అమరవీరులుగా స్మరిస్తూ ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఆయన పోస్టులు పెట్టడం, అదేవిధంగా భారత సార్వభౌమత్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని కవితలు, వచనలు ఉన్నాయని చెప్పి మన గరికపాటి శివశంకర్ గారు, ఆంధ్రప్రదేశ్ రోడ్డు డైరెక్టర్, ఆయన జనసేన నాయకులు, ఆయన చెప్పబట్టి 5వ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కూడా దేశ శాంతి భద్రతకి భంగం వాటిల్లేటట్టు మన వాక్ స్వాతంత్రం కానీ, మనం బయటికి ప్రొహిబిట్ చేసే ప్రొహిబిటెడ్ విషయాలు కానీ చర్చించాల్సింది, బయట పెట్టాల్సింది ఏమైనా ఉంటే అట్టటి వాటిని శాంతి భద్రతలకి లోపం కలుగుతున్నట్టు వాళ్ళు కేసులు నమోదు చేయడం జరిగింది. మొదటి 4 కేసుల్లో కూడా తిట్టినట్టయితే చెప్పారు కానీ దానికి బెయిల్ జడ్జి గారు ఇచ్చారు. నిజంగా దాని గురించి కూడా ఆలోచించాలి. రెండోది, ఇది దేశానికి శాంతి భద్రతలకి భంగం వాటిల్లే విధంగా ఉంది కాబట్టి ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులకు కానీ ఆధారాలు, గతంలో ఉన్న ఫుటేజీలు, ఆయన హిడ్మా సంస్థని ప్రైజ్ చేసినట్టు ఉన్న కవితలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఊరికే ఏం జరగలేదండి. ముఖ్యంగా వచ్చి భావ ప్రకటన హక్కు అనేది పరులను దూషించడానికి కాదు, ఇతరుల శాంతి భద్రతను భంగం కలిగించడానికి కాదు, ఒకరి అసాసినేషన్ కంటే వ్యక్తిగత హననానికి కాదు అని చెప్పేది భారత చట్టం ముందుగానే చెప్పుంది. 19/1లో వాక్ స్వాతంత్రానికి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు అనే ఒక క్యాప్షన్ ఉన్నప్పటికీ దాని పరిమితులు ఉన్నాయి. ఇతర వ్యక్తులని, ఇతర కుటుంబ సభ్యులని వాళ్ళు వ్యక్తిత్వ హననానికి గురి చేసే విధంగా ఒకవేళ పోస్టు పెడితే, లేకపోతే మాట్లాడితే దీనికి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని చెప్పడం కూడా జరిగింది. ఈ ఐదవ కేసులో ఎందుకైతే మనల్ని ఎవరినైతే రావణ్ని అరెస్ట్ చేశారో ఖచ్చితంగా కూడా ఉగ్రవాద సంస్థకి సపోర్ట్ చేసినట్టుగా, లేకపోతే వాళ్ళ శాంతి భద్రత భంగం కలిగించేటట్టుగా ఉంది కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు. ఇటువంటి రావణ్ లాంటి విషయంలో నోటుకొచ్చినట్టు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈరోజు ఖండించాల్సిన అవసరం ఉంది. కిషోర్, ఒకటి అంటే పవన్ కళ్యాణ్ గతంలో తిట్టాడు, అదే తరహాలో దాన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు, కానీ అతను డైరెక్ట్ చేయలేదనేది ఒక వాదన జరుగుతుంది. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నోటికి హద్దు లేకుండా పోయింది. విచ్చలవిడితనం, బరితెగింపుగా మాట్లాడడం అనేది ప్యాషన్ అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఉన్న హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం మాట్లాడాలి, ఈ భాష ఏంది అనేది మర్చిపోయి ప్రవర్తించిన తీరైతే ఉంది. నిజంగా ముఖ్యంగా దానికి కక్షి కట్టి ఈరోజు లోపలేసినట్లయితే రోజుకు 100 మందిని చేయాలి. ఈరోజు డిజిటల్ మీడియాలో చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని అకారణంగా దూషించే వాళ్ళు ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో 100 పైన ఉంటారు. అదేవిధంగా గతంలో వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, బిడ్డల గురించి, వాళ్ళ తల్లి గురించి కూడా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. నిజంగా కక్ష సాధింపులు చర్యలు అయితే అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఈరోజు ఇతని మీద ఎందుకు వచ్చిందంటే, బహిరంగ సభ పెట్టి కులాలుగా, మతాలుగా సామాన్యులను విభజించి వాళ్ళ పబ్బం కలుపుకోవాలని రావణ్ ప్రయత్నించారు. ఇది ఖచ్చితంగా కూడా ఖండించాల్సిన విషయం. అందరం కూడా సమూహంగా ప్రతిఘటించాల్సింది. అసాంఘిక కార్యక్రమాలని, అలా మాట్లాడే వ్యక్తుల్ని ఈరోజు అంత పెద్ద క్రైస్తవ సభలో హిందువులను దూషించినట్లు, పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడడం సబబే. అందరం మేము రిపోర్ట్లు కూడా ఇచ్చాం. దాదాపుగా 100 కేసులు ఉన్నాయి. ఆ 100 కేసులో ముందు 4 డిఫరెంట్ ఊర్లో ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఊర్లో కేసు నమోదు చేశారు. జడ్జి గారు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏదైతే 5వ కేసు నమోదైందో అది చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహించే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అయిపోయింది. నిజంగా
ఇటువంటి కేసులు కానీ నమోదు చేస్తే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టారనేది నమోదు చేస్తే, ఒక కామన్ మ్యాన్ ఇటువంటిది ఏ పరిజ్ఞానం కూడా లేదు, సాంకేతిక పరిజ్ఞానం ఏమి కూడా లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినట్టు 10కి ఒక పోస్ట్ వైఎస్ఆర్సీపీ విధి విధానాలు ఉంటాయి. వాళ్ళందరిని కూడా అరెస్ట్ చేసే విధానం జరగలేదు. అదేవిధంగా గతంలో నోటికొచ్చినట్టు మాట్లాడారు, మహిళల చేత తిట్టించారు, కులం చేత తిట్టించారు, మతం చేత తిట్టించారు, ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. టార్గెట్ పవన్ కళ్యాణ్. ఈరోజు ప్రజాదరణ గైకుంటున్న పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా చేయాలి. ఎవరైనా కుల మతాల గొడవలు వస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటాడు. వీడెవరో కొట్టుకొని ప్రాంతీయ తత్వంతో మాట్లాడుకుంటే వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు అంటారు. ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారు పేరు వినంగానే దానికి సపోర్టివ్‌గా, యాంటీగా వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇది కక్షపూరితంగా జరిగిన చర్య అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. జడ్జి గారు కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఇంకొకటేందంటే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కాపులు మొత్తాన్ని ఇచ్చేశాడు. కాపులు కూడా ఇతను సీఎం అవుతాడు, రాజకీయంగా కాపులకు అండదండగా ఉంటాడు అని ఆశించారు. అయితే ఈరోజు కాపుల్ని చిన్న చూపు చూసే విధంగా ఇతను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది కాపులు, వైసీపీ పార్టీలో ఉండే కాపులే చెప్తున్నారు. దాన్ని ఏమంటారు? ముఖ్యంగా ఈ విధానం ఏదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళ నుంచి నేర్చుకున్న ఒక సంస్కృతి. విడగొట్టండి, పరిపాలించండి అని. కాపుల గురించి ఇంత ప్రేమగా మాట్లాడే వైఎస్ఆర్సీపీ నాయకులు కాపు బిడ్డలకు అందాల్సిన విదేశీ స్టడీస్కి అవసరమైన భరోసా స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేశారు. కరాఖండిగా కాపులకు రిజర్వేషన్ కుదరదు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని కాపులు వీరంతా ఆత్మీయ సమావేశం ఎందుకండి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నేతగా, కులాలుగా, మతాలుగా విభజించొద్దు, మనందరం మనుషులమే, ఎవరికైనా ఒక మనిషికి ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బంది గురించి ప్రశ్నించండి. దానికి కులాన్ని ఎందుకు పులుముతారు, మతాన్ని ఎందుకు పూస్తారు, ప్రాంతీయ తత్వానికి ఎందుకు రెచ్చగొడతారు, శాంతి భద్రత పెంపొందించండి. ఈవెన్ పిల్లల కాడి నుంచి బీసీ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో, ఎస్టీ హాస్టల్లో కాదు, ఆర్థికంగా వెనకబడిన బిడ్డల కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయండి, సాంఘిక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయండి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు సాగుతుంటే, ఒక కామన్ మ్యాన్ ఎవరు చూసినా కూడా రేపటి తరం అంతా కూడా ఇటువంటి నాయకుడు కావాలి అని మనం అనుకుంటుంటే, కాపులకు అన్యాయం చేసేదేంది, బీసీలకు అన్యాయం చేసేదేంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అన్ని కుల వర్గాలకు కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది. నిధులు మళ్లించడం జరగడం లేదు. వేల కోట్ల రూపాయల ఎస్సీ నిధులు, ఎస్టీ నిధులు, కాపుల నిధులు మళ్లించేసి సాంఘిక సంక్షేమ నిధులకి, అభివృద్ధి అనేది మరిచిపోయి సంక్షేమ పథకాలకి ఎరగా వేసి గెలిచిన జగన్మోహన్ రెడ్డి వాటిని సాధించలేకపోయాడు. రెవెన్యూ లేకపోయింది, ఇవ్వలేకపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏ కులం కూడా, ఒక్క కులం అనుకుంటే ఒక పార్టీ నెగ్గే విధి విధానాలు అయితే లేవు. ఏదో ఒక మతం మద్దతుతో గెలవాలనే పరిస్థితి కూడా లేదు. అందరూ కలిస్తేనే ఒక మంచి నాయకుడు, ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్తుంటారండి. అలాగే అంటే ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి జనసేన తెలుగుదేశాన్ని విడదీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, కావాలని వైసీపీ వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తున్నారని మీ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా అండి. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో ఒక రాక్షస ప్రభుత్వాన్ని మనం చూసాం. ఏ వర్గ ప్రజలు కూడా ఆనందంగా ఉన్న పరిస్థితి లేదు. లేస్తే అసెంబ్లీలో ప్రజల సమస్యలు మర్చిపోయి వ్యక్తిగత హననం, నోటుకొచ్చినట్టు బూతు మాట్లాడడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, మహిళలను మర్చిపోయి కించపరచడం, పెద్ద సీనియర్ నాయకులు 30-40 సంవత్సరాలు చరిత్ర కలిగిన రాజకీయ నాయకుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ బిడ్డల్ని, వాళ్ళ భార్యల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడమే పరిపాటిగా అయిపోయింది. ఈ రాక్షసత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మతాలు, కొన్ని కులాలు మా ఓట్ బ్యాంక్‌గా చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి చేసిన మేలు కూడా లేదు. వీటిని కొల్లగొట్టాలి, సంక్షేమం, అభివృద్ధి అనేది అందాలి. కేవలం నేను సీఎం కావాలి, నేనే రాష్ట్రంలో పరిపాలించాలి, నా మాటే వినాలి అనుకోకుండా ప్రజలకందరూ కూడా సంక్షేమం, అభివృద్ధి అందాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్లారు. వీటిని ఏదో ఒక రకంగా విచ్ఛిన్నం చేయాలి, విచ్ఛిన్నం చేసి మేము అధికారం సాధించాలనే విధంగా గడిచిన నెల రోజుల కాలంలో చూస్తే కావచ్చు, ఏ సమస్య వచ్చినా
ఒక కులం సమస్య ఏదైనా వచ్చి ఇద్దరు కులస్తులతో కొట్టుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేస్తారు. వాళ్ళ టీం అంతా వస్తది. ఆ టీం అంతా కూడా సోషల్ మీడియా టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటది. ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మీడియా ముఖంగా గాని, ప్రత్యక్షంగా గాని, ఏ బహిరంగ సభల్లో కూడా ఫలానా కులాన్ని కానీ, ఫలానా మతాన్ని కానీ దూషించలేదు. మనం గొప్పోళ్ళం అని చెప్పుకోవడం ఎంత కరెక్టో, అవతలోళ్ళు తప్పు అంటే అవతలోళ్ళు తప్పుడు అని చెప్పడం కూడా అంతే తప్పు. ఏ రోజు కూడా అవతలోళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మన మతం, మన కులం మనకు గొప్ప. అదేవిధంగా ఫలానా కులాన్ని కానీ, ఫలానా మతాన్ని కానీ దూషించలేదు. మనం గొప్పోళ్ళం అని చెప్పుకోవడం ఎంత కరెక్టో, అవతలోళ్ళు తప్పు అంటే అవతలోళ్ళు తప్పుడు అని చెప్పడం కూడా అంతే తప్పు. ఏ రోజు కూడా అవతలోళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మన మతం, మన కులం మనకు గొప్ప. అదేవిధంగా ఇతర మతాలకు, ఇతర కులాలకు వారి మతాలు, కులాలు గొప్ప. ఎవరు ఎవరిని కించపరుచుకోకూడదు. పర్టిక్యులర్‌గా ఆయన మొదట్లో చెప్పిన ఒక సెంటెన్స్ అయితే మాకు గుర్తుంది. ఎవరు కూడా పుట్టేటప్పుడు మనం పలానా కులంలో, పలానా మతంలో, పలానా ప్రాంతంలో పుట్టాలనుకోలేదు. భారతదేశం అంతా కూడా ఒక్క తాటి మీదకొస్తేనే బ్రిటిష్ వారిని మనం తరిమి కొట్టగలిగాం. ఈ సంక్షేమం, ఆర్థిక ఫలాలు అందాలంటే అందరం కలిసికట్టుగా ప్రయత్నించాలి. ఎన్నో సార్లు చెప్పారు. మన ప్రాంతీయంగా అంటే రాయలసీమ ప్రాంతం వాళ్ళు, తెలంగాణ ప్రాంతం వాళ్ళు, కోనసీమ ప్రాంతం వాళ్ళు ఈ విధంగా కాదు. ప్రతి ఒక్కరికి మనం భారతీయులం, మనం రాష్ట్ర ప్రజలం అనే గొప్ప సందేశాన్ని, జాతీయ స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు. ఆయన్ని హననం చేయాలి. ఒక గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నారు. వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఎలా పెరుగుతుంది, రేపటి యువతంతా కూడా ఆయన అనుసరిస్తుంది అనే విధి విధానాలు దెబ్బతీసే విధంగా కేవలం ఇది వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రతిఘటన అనుకోవచ్చు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన గురించి దృష్టి ఉంది కానీ రేపటి ఎన్నికల గురించి అయితే ప్రస్తుతానికి వ్యూహం లేదు. సంక్షేమం, అభివృద్ధి అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఓకే. అయితే రాష్ట్రంలో మొత్తము రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది. చంద్రబాబు నాయుడు మాట కూడా వినడం లేదు. లోకేష్ అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అది 100% రాంగ్ అండి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలంటే ఇంకా వైఎస్ఆర్సీపీ వాయిస్ వినపడకూడదు ఉండాలంటే ఆయన మీద దాదాపు 20-30 కేసులు ఉన్నాయి. ముందు లోపలేసిస్తే ఆయన లోపలేస్తే ఎవ్వరు కూడా మాట్లాడరు. పర్టికులర్గా లిక్కర్ స్కామ్ అయితే ఏమి, మైనింగ్ స్కామ్ అయితే ఏమి, ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మనోళ్ళు, మన గడిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు. వీళ్ళందరినీ ఒక్కసారిగా లోపలేసేసి రెడ్ బుక్ రాజ్యాంగం మా ఇష్టం ఇదే అని చెప్పి బయటకని పెట్టేశామంటే ఇక ఈ చిన్నాభిన్నాలు, ఈ అల్లర్లు, అరాచకాలు ఏమి కూడా జరగవు. ఒక పద్ధతి ప్రకారం తప్పైతేనే తప్పుగా శిక్షిస్తుంది, లేకపోతే వదిలేస్తుంది. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి దాకా కూడా గమ్ముకున్నారు. గత ప్రభుత్వం మాకుంది అనే ధీమాతో విచ్చలవిడితనంతో నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇంకనైనా కంట్రోల్ అవుతారేమో అని చూశారు. ఇప్పటిదాకా కంట్రోల్ అయిన పరిస్థితి అయితే లేదు. ఇప్పటికి కూడా నోటుకొచ్చినట్టు ఎంత మాట వస్తే అంత మాట. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు కానీ, వాళ్ళని సమర్థించే వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడే భాష పద్ధతి బాగలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా చట్టాలు అమెండ్ చేయడం, మర్చిపోయిన చట్టాలని గుర్తు చేయడం, వాటికి శిక్షలు అమలుపరచడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా పాత కేసులు ఏమి నమోదు కావట్లేదు. ఏదైతే తప్పు చేస్తున్నారో రాష్ట్ర నిధులు అంటే అభివృద్ధికి అందాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని దారి మళ్లింపు చర్యలు చేసి అక్రమంగా సొంత సంపాదనకి వాడుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, అదేవిధంగా ఇప్పటికీ ఆ బరితెగింపు మాటలు మాట్లాడుతున్న వాళ్ళ మీదే కేసులు నమోదు అవుతున్నాయి. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒకటి ఇప్పుడు మొన్న ఈ ప్రశ్న రావణ్ణి అరెస్ట్ చేసినప్పుడు జన సైనికులు పోలీస్ స్టేషన్ గోడ దూకి దాడులు చేయడానికి ప్రయత్నించడం, కోడిగుడ్లతో ఇచ్చేయడం మొత్తం పవన్ కళ్యాణ్ డైరెక్షన్లోనే జరిగిందనేది ఆరోపణ. సార్ ఇప్పుడు దాదాపుగా మాకు 6 లక్షల పైచీలకు క్రియాశీలక సభ్యత్వాలు ఉన్నారు. ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎదగాలి, మేమేదో సంపాదించుకోవాలి అనేది రాలేదు. పవన్ కళ్యాణ్ గారు మనకు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే మొదటి వక్తలుగా మాకు చెప్పింది ఏంటంటే, రాజకీయంగా ప్రజలకి సేవ చేయడానికి రండి, సంపాదించుకోవడానికి అక్రమంగా దోచుకుని తినడానికి అనేదానికి రాబాకండి అన్నారు. ఆ విధంగా 650 మంది అంటే మొదట్లో మేము యాక్టివ్ మెంబర్షిప్ రన్ చేసినప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ 650 మంది చేరారు. ఈరోజు పార్టీలు 1000, 500, 2000 బిర్యానీ ఇచ్చే పరిస్థితుల కాడి నుంచి ఒక 500 రూపాయలు ఒక రిక్షా తొక్కుకునే కార్మికుడు, ఆటో కార్మికుడు, మన షెడ్లో పనిచేసే ఒక కార్మికుడు 500 రూపాయలు ఇచ్చి నేను జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి దాదాపు 6 లక్షల మంది ప్రజలు చెప్పారు. నిజంగా ఆయన వాయిస్ ఏదైనా ఉంటే ఉద్రేకపూరితంగా ఏమైనా చెప్పుంటే వెళ్ళి వాడి సంగతి చూడండి అంటే ఎవరు నిలవరు. ఈయన రావణ ఒక్కడే కాదు, జడా శ్రావణ కాదు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా కూడా
పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకున్నారు, కుటుంబ సభ్యుని చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పెద్దన్ననో, వాళ్ళ కుటుంబ సభ్యులనో, వాళ్ళ తమ్ముడినో తిట్టినట్టు భావిస్తున్నారు కాబట్టి తట్టుకోలేని మాటలు మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేని విషయాలు నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఇది మేము పర్సనల్‌గా తీసుకున్నాం. మా కుటుంబ సభ్యులో, మా అన్ననో, మా తమ్ముడినో, మా చెల్లెలినో ఏమంటే మనకు బాధపడతాదండి. ఒక మాట ఉన్నప్పుడు మనం దాడి చేయడానికి ప్రయత్నించామా? ప్రభుత్వం దాడి చేయాలనుకుంటే ఈ విధంగా ఉండదు అని మాత్రం సమాజం తెలుసుకోవాలి. ఎంత కొంతమంది వ్యక్తులు కక్షపూరితంగా ఆడుతున్న డ్రామాలు. మిగిలిన ప్రజలందరూ కూడా శాంతి భద్రతలో హ్యాపీగా ఉన్నారు. లేనిపోని నిందలు ఒక హెలిసినేషన్‌లోకి తీసుకెళ్తున్నారు. చేతబడి చేసిన ఈ విధంగానే ఆ మ్యూజిషియన్స్ ఉంటారు. "నువ్వు నిద్రపోతున్నావు, నిద్రపోతున్నావు" అంటే నిద్రపోతారనుకుంటున్నారేమో. ప్రజలకు కూడా తెలివుంది. ఏం జరుగుతుందో గమనిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. చివరిగా అంటే మామూలుగా రాష్ట్రం మొత్తం మీద అంటే మీలాంటి సీనియర్ నాయకులు చాలా దగ్గరగా పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళకు ఇలాంటి ఈ పవన్ కళ్యాణ్ మీద వస్తున్న కొన్ని మురికి మాటలు కావచ్చు, ఈ రకరకాల ఆరోపణల మీద మీరు సహనం కోల్పోకుండా ఉండడానికి ఏమైనా సందేశాలు కానీ మీకు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాటలు చెప్తారు? ఖచ్చితంగానే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్‌సీపీ స్టార్ట్ చేసిందే ఆయన వ్యక్తిగత జీవితం గురించి, అంటే పాలసీలు ప్రశ్నించిన, ప్రజలకు అందాల్సిన అభివృద్ధి గురించి ప్రశ్నించిన, ఇంట్లో వాళ్ళ జోలికి వాళ్ళ కూతుళ్ళు, తల్లి, భార్య, అన్నదమ్ములు ఈ విషయం నోటికొచ్చినట్టు మాట్లాడారు. చాలా డిప్రెషన్‌కి గురయ్యే పరిస్థితి అయితే ఉంటది. ఒక వ్యక్తి ఏదో పని చేస్తున్నప్పుడు సైడ్ నుంచి ఆయన ఎఫెక్ట్ చేయాలని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని నిందలేయడం, పలానా కులానికి అంటగట్టడం, పలానా మతానికి అంటగట్టడం, వీరికి వాళ్ళంటే పడడం, వాడికి వీడంటే పడడం అని చెప్పి లేనిపోని మాటలైతే చెప్పారు. మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ నాయకులు మా నాయకుడిని తిట్టినప్పటి నుంచి ఆయన మా నరాల్లోకి ఇంజెక్ట్ చేసిన ఒకే ఒక్క మాట, వాళ్ళు మాట్లాడిన పరుష పదజాలం మీరు మాట్లాడొద్దు. మాటలు మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడండి. జన సైనికుడుగా, పవన్ కళ్యాణ్ గారి వారధులుగా మీ మాటని ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తా ఉంటారు. కామన్ మ్యాన్ అంటే దగ్గర దగ్గర 10 సంవత్సరాల ముందర నేను రాజకీయాలకు వచ్చే ముందు నా వ్యాపారస్తులు అంటే నా కస్టమర్స్‌కి, నా బంధువులకి, నా కుటుంబ సభ్యులకి, నా ఇంటి పక్కనోళ్ళకి తెలిసిన పరిస్థితి. ఈరోజు జిల్లాలు దాటి మమ్మల్ని అభిమానిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు, ఆయన ఏం చేస్తున్నారు సమాజానికి, ఏం చేయడానికి వచ్చారు, నాయకత్వం అనుభవించిన నాటికి కాదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చినారు. దాదాపు 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో మరిచిపోయిన కొన్ని సున్నితమైన అంశాలని అన్ని కులాలకి, అన్ని వర్గాలకి, ప్రాంతీయాలకి అందజేస్తూ ఒక మహాయజ్ఞమే చేస్తున్నారు. ఈ ఈ భావాన్ని ప్రజలకి మీరు ఇవ్వాలే కానీ డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తాననే పరిస్థితి నిన్న మొన్న కూడా వచ్చింది. ఎప్పుడైతే వైఎస్ఆర్‌సీపీ పూర్తి మెజారిటీతో వచ్చినప్పటి నుంచి ఈరోజు పూర్తి మెజారిటీతో కూటమి ప్రభుత్వం గెలిచినప్పుడు కూడా ఇదే విధి విధానాలు, ప్రలోభాలకు లొంగబాకండి. డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. మనం అభివృద్ధితో ముందుకెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రం గర్వించే స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఒక మహాయజ్ఞంలో ఉన్నాము. ఇటువంటి వాటిని పట్టించుకోబాకండి. మీరు మాట్లాడే భాష, విధి విధానాలు ప్రతి ఒక్కరు గౌరవించాల్సిందే. మీరు ఎంత ప్రేరేపించినా కుటుంబ సభ్యులకు జోలికి పోకండి. ఉద్రేకపూరితమైన మాటలు మాట్లాడబాకండి. కులాలు, మతాలుగా విభజించి మాట్లాడకండి. సమానత్వ ధోరణితో ముందుకెళ్ళాలి. ఎంత రెచ్చగొట్టినా కూడా మీ మాటల్లో సున్నితత్వం ఉండాలి. సమస్యలపై పాలసీలు మాత్రం మీదే మాట్లాడాలని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ఎన్నోసార్లు మేము ఇదే కూడా చెప్తాం. డిబేట్‌లో చూస్తుంటే కూడా వైఎస్ఆర్‌సీపీ కమిటీలు ఏవైతే ఉన్నాయో, ఈ సోషల్ మీడియా కమిటీలు కానీ మిగిలినయని బరితెగింపు ఉద్ధరణ కమిటీలు, నోటికొచ్చినట్టు మాట్లాడే బూతుల కమిటీలే వేస్తున్నారు. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఉన్నతమైన మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. మాకు క్రమశిక్షణ కమిటీ అయితే ఒకటి ఉంది. దానికి ఖచ్చితంగా చెప్పున్నారు. భాష సరిగా లేకపోయినా, తప్పుడు వాళ్ళ అంటే మనకు నచ్చని వాళ్ళైనా, మహిళల గురించి తప్పుగా మాట్లాడినా, సంస్కారవంతమైన మాటలు బయటకు రాకపోతే సస్పెన్షన్ గురవుతారనే భావం ప్రతి ఒక్కరు కూడా ఉంది. ఈవెన్ ఎమ్మెల్యే అయినా కూడా మనం అదే పరిస్థితి సాగిస్తామని చెప్పున్నారు. అందుకే భావ వ్యక్తీకరణలో ఉన్న మన హక్కుల్ని జాగ్రత్తగా వాడుకోవాలని మేము సందేశం ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ కిషోర్ గారు. ఇది పరిస్థితి. జనసేన పార్టీలో జన సైనికులు చాలా క్రమశిక్షణతో ఉంటారు. కనీసము సిద్ధాంతపరంగానే ముందుకెళ్తున్నారు. ఎక్కడ గీత దాటము. అదేవిధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ రకరకాలుగా దూషించిన, మురికి మాటలు మాట్లాడిన, వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులతో పాటు ఇచ్చేసిన చాలా సహనంగా ఉన్నాము. అదే మేము అధికారంలో ఉన్నాము అని ఇచ్చేస్తే మాత్రం ఎప్పుడో ఎవరు మిగిలే పరిస్థితి ఉండదు. ఎందుకంటే జనసేన చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ. అయితే ప్రశ్న రావణ్
చేసిన తప్పులు చాలా ఉన్నాయి. హిడ్మా చనిపోయినప్పుడు అతని పోస్టులు కానీ అతనికి కొన్ని పోస్టులు అతనికి మద్దతుగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే అతన్ని అరెస్ట్ చేశారు. అయితే అంతే తప్ప మామూలుగా పవన్ కళ్యాణ్ పాత్ర ఇందులో ఏమీ లేదని, పవన్ కళ్యాణ్ని ద్వేషించినప్పటికీ పవన్ కళ్యాణ్ వాళ్ళు 5 కేసులు మాత్రమే పెట్టడం జరిగింది. 5వ కేసు హిడ్మా మీద ప్రధానమ కేసు. దీనివల్లే అతనికి దేశద్రోహం కింద అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా కిషోర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అల్తాఫ్తో గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి.